హాయ్ అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ శివరాత్రి కదండి. శివరాత్రికి ఇలాగా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది కదండి. శివరాత్రికి అంటేనే కాళ్ళ కింద పట్టాలు, బెడ్షీట్లు, కర్టన్స్ ఇవన్నీ పిండుకొని నీట్గా పెట్టుకుంటామండి. ఎందుకంటే ఒక్క పొద్దుంటాం కదా. ఒక్క పొద్దుంటే అన్నీ నీట్గా పెట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది అన్నమాట. అన్నీ నీట్గా పెట్టుకొని వాకిలి ఉడిచి నీళ్ళు జల్లి ముగ్గులు పెట్టుకొని ఇంకా పూజ అండి. మనం ఒక్క పొద్దుంటాం కదా, కొంచెం నీట్గా పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందుట్లో శుక్రవారం వచ్చిందండి పూజ పండగ. శుక్రవారం పండగ వచ్చింది కాబట్టి కలశంది కూడా తీసుకొని నేను గురువారం రోజే కలశం తీస్తాను కదా, దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ శుక్రవారం రోజు కలశం పెట్టుకుంటాను అన్నమాట. ఈ రకంగా ఇలాగా దేవుని ఫొటోస్ అన్నిటికీ గంధం బొట్లు పెట్టేసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా శివయ్యకి కొబ్బరి చెప్పుతోటి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదంటండి. నారికేళ దీపం అంటారు కదా, చాలా చాలా మంచిదంట అది. తర్వాత 3 ఒత్తులు వేసేసి ఇలాగ దీపం వెలిగించుకుంటే మంచిదన్నమాట. ఇలాగా వెలిగిస్తే చాలా చాలా మంచిదన్నమాట. ధూపం, దీపం, పుష్పం, పత్రం మనకెన్ని దీపాలు చక్కగా వెలిగించుకుంటే అంత మంచిదండి. శివరాత్రి కదా, పొద్దున్నుంచి ఏం తినకుండా కొన్ని షుగరు బీపీ వాళ్ళు ఉంటే కొంచెం ఒక పొద్దు వండుకుండా ఉంటేనే మంచిదండి. ఏదైనా ఫ్రూట్స్ తీసుకొని ఫుడ్ తినకుండా ఉంటే మంచిదన్నమాట. ఇలాగా మల్లెపూలతోటి చామంతులతోటి ఇలా అలంకరించుకున్నానండి ఫొటోస్ అన్నీ ఇలాగన్నమాట. పొద్దున్నుంచి సాయంత్రం 5:30 వరకు అండి ఈ ఫ్రూట్స్ అన్నీ ముక్కలు కట్ చేసుకొని చక్కగా అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని సాయంకాలం 4:30 నుంచి అలాగా గుడికి వెళ్ళేసి గుడి దగ్గర కూడా మనం కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ ముక్కలన్నీ ఇచ్చేసి అక్కడ పూజ చేయించుకొని అభిషేకం చేయించుకొని అక్కడే గుళ్ళోనే ఒక్క పొద్దు వదిలి వస్తామండి. మేము ఎప్పుడు అలాగే చేస్తాము. నేను మా బాబు ఉన్నామండి, ఒక్క పొద్దు ఉన్నామన్నమాట. ఉపవాసం అంటారు, ఒక్క పొద్దు అంటారు. అలాగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తూ ఉంటారు కదండి, అనుకుంటూ ఉంటారు కదా, అలాగనమాట. ఇలా పూజ చేసుకున్నానండి. పొద్దున్న పూట ఇలా పూజ చేసుకున్నాను అనమాట. గడపలన్నీ పూజించుకొని గడపలకి మామిడాకులు అవి పెట్టుకొని నీట్గా ఇలా పూజ చేసుకున్నానండి. ఖర్జూర పండుతోటి ఒక్క పొద్దు వదులుతాం అన్నమాట. ఖర్జూర పండు గుళ్ళోనే తింటేనండి వాళ్ళు తీర్థం ఇస్తారు కదా పంతులు గారు. ఆ తీర్థం తాగిన తర్వాత ఒక్క పొద్దు వదులుతాం అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫ్రూట్స్ మొక్కలన్నీ తీసుకొచ్చుకొని ఇంటి దగ్గరకు 6:30 7 గంటలకల్లా తింటామండి. ఫ్రూట్స్ ఒకటే, ఓన్లీ ఫ్రూట్సే తింటాం. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం తినమన్నమాట. అస్సలు ఫ్రూట్స్ కానీ ఏం తినమండి, ఓన్లీ నీళ్ళు తాగుతాం అంతేను. అలాగనమాట. తర్వాత ఈ గడపలకి అన్నిటికీ పూజ చేసుకుంటాం కదండి. ఇక సాయంకాలం మళ్ళా గుమ్మాల దగ్గర శుక్రవారం కదండి శివరాత్రి నైటు స్వామివారి కళ్యాణం అయింది కాబట్టి మనం శుభ్రంగా ఇంటికి దేవుణ్ణి ఆహ్వానించిన అన్నట్టు అనమాట. గుమ్మాల దగ్గర దీపాలు కూడా వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నానండి. గుమ్మాల దగ్గర కూడా ఇలా వెలిగించుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. సాయంకాలం అండి, సాయంకాలం 6:30 7 వచ్చింది. 7 పావుదక్కువ 7 అవుతున్నా కూడా చీకటి పట్టలేదండి. ఎండాకాలం వచ్చినట్టే వచ్చిందనమాట. బాగా ఎండలో ముదిరిపోయినాయి కదా. ఇలాగా చూడండి, లైటు వెలుతురులోను దీపాల్లో చక్కగా ఎంత బాగుందో కదండి. పండగలు వస్తేనే అదొక సంతోషం అన్నమాట. నీట్గా గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకుంటాము, గడపలకి తోరణాలు కట్టుకుంటాము. పండగ వాతావరణం అంటేనే బాగుంటుంది కదండి. ఇలా పూజ చేసుకుంటాము, కొత్త బట్టలు కట్టుకుంటాము, ఎంతో సంతోషంగా ఉంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు సాయంకాలం అన్నమాట. సాయంకాలం అయింది. ఇలా నిండుగా ముగ్గు చూసారు ఎంత బాగుందో. ఇలా ఉంటే ప్రతి ఇల్లు చక్కగా ఉంటుందండి, నిండుగా కదా. రండి వెళ్దాం ఇంట్లోకి. ఇలా చేసుకున్నానండి ఈరోజు. నీట్గా పూజ చేసుకున్నాను అనమాట. కీసరగుట్ట మాకు దగ్గర ఉంటుందండి. కీసరగుట్టలో రామ శివలింగం అన్నమాట.
బాగుంటుంది అక్కడ. చాలా శివలింగాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకుని వద్దామని చెప్పేసి వెళ్ళామండి. కీసరగుట్టకి వెళ్ళామన్నమాట. నేను ఈయనిద్దరం వెళ్ళాము. అసలు జనం బాగున్నారండి, చాలా ఫుల్ పబ్లిక్ అనమాట. ఇంకెళ్ళకుండా నంది దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసామండి. చాలా పబ్లిక్ అనమాట. ఆ నడవటం కూడా బళ్ళు చాలా దూరాన్ని పెట్టారు. అక్కడికన్నా గుడి దగ్గరికి నడవాలంటే చాలా చాలా కష్టం అనిపించింది అసలు. ఇలా ఉందండి మా పూజ రూము. మా చక్కగా దీపకాంతలతోటి ఎంతో కలకలలాడతా మా పూజ రూము కానీ ఇల్లు, ఇంటి ముందు గుమ్మం ముందు అంత నీట్గా ఉందండి. చక్కగా ఇలా దీపాలు వెలిగించుకున్నాను. కేసరకు వచ్చానని చెప్పాను కదండి, ఇదంతా కేసరగొట్ల అన్నమాట. అన్నదానం చేస్తారండి, ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారనమాట. చూడండి పబ్లిక్ అంటే ఒక్క పొద్దుండే వాళ్ళు తినరు, వాళ్ళు లేని వాళ్ళు తింటారండి. దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఆకలి అవుతాయి కదండి పాపం. తింటున్నారనమాట. ఇక్కడ ఏం లేరు కదా, ఏం తింటున్నారండి, ఏం తీసుకొచ్చుకోవడానికి వెళ్ళారు. తర్వాత నేను తీసుకోలేదన్నమాట, తినకూడదు కదా, నేను తీసుకొచ్చుకోలేదు. చూడండి ఇదిగో ఆలు వంకాయ కూరను బిర్యానీ పెట్టారండి. అగో ఏం తింటున్నారన్నమాట. భోజనం అయిపోయిన తర్వాత ఇలాగా కేసరగొట్ట చూడండి, పైన లైటింగ్ వేశారు కదండి. ఇంక అంతవరకేనండి. నంది దాకా వెళ్ళొచ్చాము. నంది దాకా వెళ్ళేసి నంది దగ్గర దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసామండి. పైకి వెళ్ళలేదు. పిచ్చ జనాలండి, ఫుల్ పబ్లిక్ అన్నమాట. ఇలాగా చూడండి గుడికి ఎంత బాగా వేశారో లైటింగ్. చూద్దాము మీకు కూడా చూపించుదాం అనుకున్నానండి. ఆ జనంలో అసలు వెళ్ళలేకపోయామన్నమాట. ఇంటికి వచ్చేసాము. వచ్చేటప్పుడు ట్రాఫికే, వెళ్ళేటప్పుడు ట్రాఫికేనండి అసలు. అమ్మో అమ్మో అమ్మో, ఈసారి వచ్చిన జనం ఎప్పుడు రాలేదన్నమాట. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాము దీనికి. అస్సలు ఇంత పబ్లిక్ ఎప్పుడు చూడలేదు. తర్వాత గాజులు తీసుకున్నానండి, కొన్ని గాజులు తీసుకున్నాను. ఒక 2 డజన్లు 3 డజన్ల గాజులు తీసుకున్నాను. తీసుకొచ్చానండి. ఇది ఈ బొమ్మ ఒకటి తీసుకున్నాను. బొమ్మలు క్యూట్గా ఉండేయండి, చాలా చాలా బాగుండేవి. చూడండి చాలా బాగుండేవి అనమాట. ఈ బొమ్మలు ఒక 2 తీసుకున్నాను. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారినాక మళ్ళీ మహానైవేద్యం చేసి పెట్టాలి కదండి. నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి మళ్ళీ వేరే పువ్వులు పెట్టేసి భగవంతునికి ఆ దేవుడి రూమ్ అంతా మళ్ళీ పువ్వులన్నీ తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ మా బాబు తీసేసాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ పువ్వులు అలంకరించుకొని కొబ్బరి పచ్చడి, అన్నం మీద నెయ్యి, సగ్గుబియ్యం పాయసం, రసము, ఆలు ఫ్రై, ముద్దపప్పు, పెరుగు, బెల్లము ఇలాగనమాట దేవుడికి మహానైవేద్యం చేసి పెట్టానండి పొద్దున్నే. ఇది ఇంకా మేము తింటామన్నమాట. అప్పటి వరకు ఏం తినమండి. నిన్న పొద్దున్నుంచి ఇవాళ పొద్దుడి వరకు ఏం తినమన్నమాట. కొబ్బరికాయ కంపల్సరీ కొట్టుకోవాలండి. కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెడితే మనం ఒక్క పొద్దు ఉండాది, మనకి అయినట్టు అనమాట, మనం వదిలినట్టు అనమాట. ఒక్క పొద్దు ఉండేసి మనం వదిలినట్టు అనమాట. ఇది ఈసారి శివరాత్రికి ఇలా చేసుకున్నాం అనమాట. ఆ భగవంతుడు శివయ్య, శివపార్వతుల కుటుంబం మనందరినీ చల్లగా చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలన్నట్టు కోరుకొని ఇదండి ఇవాల్టి వీడియో. ఇలా చేసుకున్నాము ప్రసాదాలు. పొద్దున్నే నిన్న అలా చేసి పెట్టాను ఫ్రూట్స్ అన్నీ. ఈరోజేమో ఇలా చేసానండి, చక్కగా మహానైవేద్యం పెట్టేసి ఇలా చేసుకున్నాను అనమాట. తర్వాత ఆ నైవేద్యం తీసుకొచ్చేసుకొని మనమే తినాలండి. అది తిన్నాకనే మనం ఒక్క పొద్దు వదిలినట్టు అనమాట. ఇలాగా తీసేసి చక్కగా ఫస్ట్ ముద్ద తీసి పక్కన పెట్టేసుకొని అది కొంచెం బయట కాకులకి అలా పెడతానండి. తిన్నాక మనకి ఇలా చేసుకుంటే శివరాత్రి ఒక్క పొద్దు వదిలినట్టు అనమాట అండి. మీరు ఇలా చేసారా? నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను. మా బాబు చేత కూడా ఇలాగే చేయిస్తానండి. ఈయనకంటే మా వారికి కొంచెం షుగర్ ఉంది, ఆయన ఉండలేరు కాబట్టి నేను మా బాబు ఇద్దరం ఉంటాం అన్నమాట. ఇస్తరాకులోనే తినాలండి మనం కూడాను, ఒక పొద్దు ఉంటాం కాబట్టి. ఇదండి ఇవాళ వీడియో. బాయ్ అండి.